హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా హాలిడేస్ అయితే అయిపోయినాయి అనేసి ఇంక నేనైతే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నా గాయ్స్ మన ఊరు నుంచి. ఇగో నేనైతే పెబ్బేరులో హైదరాబాద్ బస్ ఎక్కుదామని వస్తే పెబ్బేరులో చూడండి అసలు ఎంత రష్ ఉందో. ఇంక నాకు అర్థమైంది ఏంటంటే ఇంక ఇక్కడ ఉంటే కష్టం అనేసి ఇంక వనపర్తి కన్నా వెళ్ళేసి అక్కడైనా బస్ ఎక్కుదాం అనేసి వనపర్తికి అయితే స్టార్ట్ అయిపోయినా. అక్కడ కూడా చూడండి అసలు వనపర్తి బస్సులో కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంక నేను కూడా ఒక దగ్గర అయితే నిల్చొని వనపర్తికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ కనిపించేది అయితే పల్లె వెలుగు బస్ గైస్, హైదరాబాద్ వచ్చేది. ఆ బస్సుకి చూడండి ఒక డోర్‌లో నిల్చుంటున్నారు వాళ్ళు. ఇంక నేనైతే ఎక్కలేదు ఆ బస్సు. ఇంక నెక్స్ట్ బస్‌కి అయితే కష్టపడి సీట్ అయితే పట్టుకున్నాం. కాకపోతే ఇంక నేను కూర్చున్న సైడే ఎండ్ వచ్చిందనమాట. దరిద్రం అటు ఉంటది. ఇంక నేను ఎక్కిన బస్సు కొత్తకోట నుంచి పోతుంది. సో, కొత్తకోటలో చూడండి మా బస్సు ఆల్రెడీ ఫిల్ అయిందంటే ఇంక అదే బస్‌కి మళ్ళీ ఎక్కేస్తున్నారు ఇంక జనాలు. చాలా అంటే చాలా రష్ ఉండే. ఇంక ఈ బుడ్డోనికైతే వాళ్ళ మమ్మీకి బుడ్డోనికి సీట్ అయితే దొరకలేదనమాట. ఇంక ఈ బుడ్డోనైతే నేనైతే తీసుకున్నాను. ఇగ ఆరంగర్ అయితే దిగేసినాం. ఇంగ ఆరంగర్ దిగేసినాక మళ్ళా బస్ అయితే ఎక్కేసినా నేను. బస్ ఎక్కితే నాకో పిల్లకి తప్ప ఇంక అందరికైతే సీట్స్ అయితే ఇచ్చిర్రు. ఇంగ ఫైనల్‌గా నాకు గూడా సీట్ అయితే దొరికిండే. ఇంగ ఊరు నుంచి వస్తే పక్కా మ్యాండేటరీ గదా! ఒక సంచి అయితే పట్టుకొచ్చుకోవడం. నేను గూడా అట్లా పట్టుకొచ్చుకున్నా అనమాట. చూడండి నా సంచి. ఇంగ దాని తర్వాత మెహదీపట్నం వచ్చేసి ఇంగ మా బస్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటే ఇంగ ఈవినింగ్ అయితే అయిపోయింది. చీకటి పడింది మా బస్ వచ్చేలోపు. ఇంగ ఫైనల్‌గా మా బస్ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు కూడా చూడండి ఇంత నైట్ టైమ్‌లో కూడా ఎంతమందయితే ఉన్నారో. ఇంక నేనైతే మా డెస్టినేషన్‌కయితే వచ్చేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నా గాయ్స్. అగో చూడండి ఇంక మా ఇల్లు గల్లయితే వచ్చేసింది ఇంగా. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.